నామములో అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 12వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. చాలు. ఈ మాట దేవుడైనటువంటి యెహోవా దేవుడు అబ్రహాముతో ఈ మాట మాట్లాడుతున్నాడు. అబ్రహాము మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి, నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడిచిపెట్టి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాముకి చెప్పాడు. అబ్రహాం అడగలేదు, నువ్వు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. అబ్రహాం అడగలేదు. అబ్రహాముకే దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు అబ్రహాముకి చెప్తున్నాడు. అయితే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏ వాగ్దానం అది? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, తర్వాత నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని చెప్పాడు దేవుడు. గొప్ప జనముగా మారాలి అంటే చాలా టైం పడుతుంది. గొప్ప జనముగా మారాలంటే చాలా టైం పడుతుంది. రెండోది, ఆశీర్వదించబడాలి అంటే కొంచెం టైం కూడా పడుతుంది. కానీ ఆశీర్వాదకరంగా ఉండాలంటే టైం పడలేదు దానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఉన్నాం. నువ్వు వస్తూ ఉంటే కొంతమంది ఏమంటారంటే, నిజంగా ఆ అక్క యేసు ప్రభువుని నమ్ముకుంది, నిజంగా అక్క చాలా మంచిదిరా, అక్క చాలా మంచిది. ఆ అన్న యేసుని నమ్ముకున్నాడు, అన్న చాలా మంచివాడు. అంటే నువ్వు ఎట్లుండాలంటే ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. నిన్ను చూస్తే వాళ్ళకి దేవుని చూసినట్టే ఉండాలి. నిన్ను చూస్తున్నప్పుడు నీలో ఉన్న యేసు వాళ్ళకి కనిపించాలి. రెండవది, నువ్వు ఒక యజమానురాలుగా ఉన్నప్పుడు ఒక యజమానుడు భార్య బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. భర్త వస్తున్నాడు అంటే నిజంగా ఒక భర్త కాదు, దేవుడిలాగా వస్తున్నాడు నా భర్త అనుకోవాలి. ఒక భర్త ఇంట్లోకి వస్తుంటే నిజంగా భర్త నిజమైన భర్తే, కానీ నా భర్తలో దేవుడు ఉన్నాడు అనుకోవాలి. లేదా భార్య వస్తుంటే ఇంట్లోకి నిజంగా కూడా ఈమె నా భార్య కాదు, నా తల్లి కంటే ఎక్కువ ఈమె దేవుడు అని చెప్పి భర్త పొగడాలి. రెండోది, భార్యని భర్త ఎప్పుడు పొగడాలి తెలుసా? అనునిత్యం పొగడుతూనే ఉండాలి. అనునిత్యం పొగడుతుండాలి అంటే భార్యలో దేవుడు ఉండాలి. అప్పుడు భర్త ఏమంటాడంటే, అమ్మా నీవు అందరికంటే మించిన దానవమ్మా, నువ్వు చాలా గొప్పదానవమ్మా, నువ్వు చాలా మంచి వ్యక్తివమ్మా అంటే సామెతలు 31 ఉన్నాయి కదా ఈ మాటలు. తన భర్త పొగడతాడు అని అంటున్నాయి కదా. అంటే ఆ భర్త నీలో దేవుడు ఉన్నప్పుడు నీ భర్తను పొగుడతాడు, నీ బిడ్డలు కూడా పొగుడతారు నిన్ను. అందరు తల్లులు వేరమ్మా, కానీ నువ్వు మాత్రం అందరిని మించిందానవమ్మ అంటారు తల్లులు, ఆ బిడ్డలు. రెండోది బాగా ఆలోచించండి దేవుని బిడ్డారా, నిజంగా మనము ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అది నేర్చుకోవాలి మనం. దీవించబడేది కాదు, నీ ఫ్రెండ్స్కి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ బంధువులకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడాలి. నన్ను ఇంకా దేవుడు దీవించలేదు, ఇంకా బ్లెస్ చేయలేదు, ఇంకా దీవించలేదు అనేది కాదు. దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు? నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అబ్రహాం అన్నాడు. మనందరం వాగ్దానాలు తీసుకున్నామా? ఎంతమంది తీసుకున్నాం వాగ్దానాలు? చాలా మంది వాగ్దానాలు తీసుకున్నాం. ఆ వాగ్దానాల్లో ఏదో ఒకటి వచ్చేసింది నీకు. దాన్ని బట్టి దేవుడు నన్ను దీవిస్తాడు, బ్లెస్ చేస్తాడు అని అనుకుంటావు. వాగ్దానాలు తీసుకొని ఈ రోజుతో 11 రోజులు అయింది. ఈ 11 రోజుల్లో ఎంతమంది వాగ్దానాల కోసం ప్రార్థన చేశారు? వాగ్దానాలు తీసుకోవటమే మన డ్యూటీ, బైబిల్ పెట్టేయటమే మన డ్యూటీ.
ఆదివారం వస్తేనే కదా దాన్ని చూస్తాం మళ్ళీ వాగ్దానాన్ని. మళ్ళా అసలు ఆ వాగ్దానం ఎంతమందికి జ్ఞాపకం ఉంది? దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు. ఒకరికొక వాగ్దానం వస్తే నేను నీకు తోడుగా ఉంటానంటాడు, నువ్వు భూషణ కిరీటంగా ఉంటావంటాడు, నువ్వు ఎక్కడైతే అక్కడ ఉంటానంటాడు. ఒకరు ఎన్నెన్నో వాగ్దానాలు వస్తుంటాయి. ఈ వాగ్దానాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి? నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. అది నిన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. వాగ్దానం నెరవేరాలంటే వాగ్దానం తీసుకుని నువ్వు నమ్మాలి దాన్ని. ఇది నాకే వాగ్దానం నమ్మాలి. నువ్వు నమ్మకుండా కానీ ఉంటే ఆ వాగ్దానం నీ పట్ల నెరవేరదు. రెండోది, వాగ్దానం తీసుకున్నటువంటి నీవు ఏమైనా ప్రార్థన చేస్తావు తెలుసా? నిద్రలేసి ఉదయం నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు నువ్వు ఏం చేస్తావంటే, నా అప్పులు, నా సమస్యలు, నా కష్టం, మా అమ్మ, మా నాన్న, నా బ్రతుకు, నా జీవితం అడ్జెట్టు సరిపోయింది. కానీ ఈ వాగ్దానం కోసం మాత్రం చేయను ప్రార్థన. ఎందుకు వాగ్దానాలు మనకు చెప్పు? దేనికి వాగ్దానాలు? పైగా ఈసారి పాస్టర్ గారు 10 రూపాయలు పెట్టాడు, 20 రూపాయలు పెట్టాడు. అసలు వాగ్దానం చాలా విలువైంది, తీసుకోవాలా? తీసుకున్నాం. ఎట్లుంటుందో వాగ్దానం? నువ్వు జాగ్రత్తగా అందరూ కూడా పైసలు వేసి మీరు వాగ్దానం తీసుకుని చాలా సంతోషం. నాకు అందరు తీస్తున్నారు కదా, కానీ ఆ వాగ్దానం కోసం ఇప్పటి వరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అనే ప్రశ్న మనం వేసుకుందాం. ఇప్పుడు వాగ్దానాలు ఎట్లుంటాయంటే, దేవునికి ఇచ్చేసే ఒక వాగ్దానం. ఎవరికైనా ఒక వాగ్దానం చెప్పండి. ఒక వాగ్దానం ఎవరికైనా వచ్చి ఉంటే, ఎవరికైనా ఏదైనా వాగ్దానం వచ్చి ఉంటే, ప్రభు నీ ఆత్మకు తోడయ్యుండును అని వచ్చింది దానికి ఓకే, ఎగ్జామ్ వచ్చి వాగ్దానం వచ్చింది. ఇప్పుడు ఆ వాగ్దానం ఎట్లుంటుందంటే, మనం మామూలుగా ఇక్కడ ఉన్నాము. దేవుడు ఒకటి, నువ్వు ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు ఇది దేవుడే నాకు ఇచ్చాడు అని నువ్వు నమ్మటం ఒకటి, ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయటం రెండు. ఈ విధంగా ప్రార్థన చేస్తే, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉంటాను అన్నావు కదయ్యా, అయ్యా అని చెప్పి అనునిత్యం నాకు చెప్పావు కదా అంటే, ఆయన బాగా నువ్వు విసిగి పెట్టాలి ప్రార్థనలో. నువ్వు నాకు తోడుకున్నావని చెప్పావు కదా, నాకు కాపాడతానని చెప్పావు కదా అని ప్రార్థన చేస్తుండాలి నువ్వు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నీకు కొడుకున్నాడు అనుకో, నీకు కొడుకున్నాడు. ఆ కొడుకుని ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కొడుకుని పిలిచి, ఇప్పుడు మన ఉదాహరణకి అభిలాష్ అనుకుందాం. అభిలాష్ని అభిషేక్ పిలిచాడు. పిలిచి వాడు బాగా చదువుతున్నాడు అనుకో, వాడు బాగా చదువుతున్నాడు, 10th క్లాస్ పాస్ అయిపోయాడు, ఇంటర్మీడియట్ చేరిపోయాడు. ఇంటర్మీడియట్ చేసి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వాడు చదువును చూసి అభిషేక్ అనుకుంటాడంటే మనసులో, నా కొడుకు నల్లూరులో చేర్పించాను, ఆ బస్సులో పోతా ఉన్నాడు పాపం, ఒక బండి తీసేయాలా అని అనుకున్నాడు అనుకో, మనసులో అనుకుందాం. అప్పుడు మనసులో బండి తీసేయాలి అని అభిషేక్ మనసులో ఉంది. అప్పుడు వాడిని పిలుస్తాడు. వాడిని పిలిచి, రైట్రా రేపు నీకు బండి తీస్తాను రా. నీక నాన్న ఎప్పుడు తీస్తావు? రేపు నెలలో తీసిస్తా. అబ్బా వాడికి ఎట్లుంటుంది ఇంకా, అబ్బా మా నాన్న నాకు బండి తీస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పుకోడా పెద్దగా చెప్పుకుంటాడు. ఇప్పుడు అభిషేక్ ఎట్లుంటుంది తెలుసా? చెప్పుకునేది వాడొక తీరు, ఈయనకి ఎట్లుంటుందంటే బండి తీసే డబ్బుల కోసం ప్రయత్నం చేస్తుంటాడు. నేను బండి తీస్తానని చెప్పాను, ఇప్పుడు డబ్బులు నేను పోగు చేసుకోవాలని చెప్పి ఈ డబ్బుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అయిపోయింది. నెలలకు దగ్గరికి వస్తున్నాయి బండి తీసేయాలి వాడికి. వీడు బాగా చదువుకుంటున్నాడు, ఇంకా బాగా చదువుతున్నాడు వీడు. ఎందుకంటే బండి కనపడుతుంది వాడికి, ఇంకా బాగా చదువుతున్నాడు. అయితే ఇది కాలేజీకి పోతా ఏం చేశాడంటే, చేయరాని పనులు చేసేసాడు. ఆ పక్కన పిల్లలతో తొగ్గు పెట్టుకుంటున్నాడు, వాడిని కొట్టాడు, ఇంకేదేదో ఒక లేని పని ఒకటి చేశాడు. ఆ పని చేసిన తర్వాత అందరికి తెలిసిపోతుంది, ఆ పని గందరగోళం అయిపోతుంది. అప్పుడు మన గోపి ఏం చేశాడంటే అభిషేక్ చెప్పాడు, అభిషేకు ఈ కొడుకు కాలేజీ పోయిన సంగతికి తెలుసా? పాస్ అవుతున్నాడు. లేదయ్యా పాపం వాడిని పిల్లకలు ఏదో కొట్టుకున్నారంట, ఇద్దరు ముగ్గురు కొట్టుకున్నారంట, ఏదో పని చేశాడంటే నీ కొడుకు, కొంచెం హెచ్చరించు అని చెప్పాడు.
అవునా అని చెప్పి ఇంటికి వచ్చాడు. ఏమరా ఏం చేసావు నువ్వు? రే నిజం చెప్పురా, వాడు ఇటు వచ్చాడు, నీ ఇటు వచ్చాడు, ఏదో కొట్ట మొత్తం చెప్పేశాడు, స్టోరీ చెప్పేశాడు. ఎందుకురా నిన్ను కాలేజీకి పంపిస్తున్నాను, కష్టపడి చదివిస్తున్నాను, నా పరువు తీస్తున్నావు కదరా నువ్వు అంటాడు. అనడమ్మా? నా పరువు తీస్తున్నావురా నువ్వు, ఎందుకు ఇంతగా నన్ను అవమానం చేసావు కదరా నువ్వు, అసలు వాటికి ఎందుకు పోవాలా అని చెప్పి తిడతాడు. వాడిని బాగా తిడతాడు. వీళ్ళతో కూడా కొడతాడు, కూడా దెబ్బ కూడా కొడతాడు, వాళ్ళ జోలికి పోవద్దని. అభిషేక్కి సంతోషం ఉంటుంది, కోపం ఉంటుంది. చెప్పండి, కోపం సంతోషం ఉంటుంది, కోపం ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకుని ఎందుకు చెప్తే ఈ యొక్క కథ చెప్తే అర్థం చేసుకోండి బాగా. కోపం ఉంటుంది. 3 రోజులు అయిపోద్ది, కాలేజీ అయిపోతుంటాడు. అది చెప్పిన టైం దగ్గరికి వచ్చింది. ఆయన బండి తీస్తానంటే రేపు నెలలో రేపే కదా, ఇప్పుడు అలా తీసాను, సంవత్సరం తీస్తా పో. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? వాడు చెప్పిన పని చేయలేదు, చెప్పిన మాట వినలేదు. ఇప్పుడు అర్థమవుతుందా? వాగ్దానాలు అంతేనయ్యా, వాగ్దానం అంతే. వాగ్దానం నీకు ఇస్తే చేత పట్టుకొని వాగ్దానం ప్రకారం నడవకుండా, వాగ్దానం నీకు ఒక వాగ్దానం చేతికి వస్తే నాకు ఇచ్చావని చెప్పి నువ్వు నమ్మకంగా జీవిస్తే ఆ వాగ్దానం పట్ల నెరవేరుతుంది, ఆలస్యం అవుతూ ఉంటుంది. రెండోది కూడా గుర్తుపెట్టుకో, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలన్నీ మనయే. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలన్నీ మనయే, ప్రతి వాగ్దానం మనకే ఇచ్చేసాడు దేవుడు. ఎన్నో వేల లక్షల వాగ్దానాలు దీంట్లో మనకిచ్చేసాడు దేవుడు. ఎట్టుంటుందంటే దేవుడు నీతో ప్రతినిత్యం మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు చెప్పండి? ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వు వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు అనునిత్యం మాట్లాడతాడు. ఇప్పుడు పిల్లాన్ని పంపించి, ఇప్పుడు కుమారి హోలీని అంగడికి పంపించింది అనుకో, దుకాణానికి పంపించి హోలీ కేజీ కందిపప్పు ఎత్తుకోరా, ఒక కందిపప్పు తెచ్చింది. రెండో రోజు కందిపప్పు తెమ్మంటుంది. మళ్ళా రెండో ఏం చెప్తుంది? ఏదో కేజీ ఏదో చింతపండు, ఏదో ఆనియన్స్, ఎర్రగడ్డ ఎత్తుకోరమ్మంటుంది. అంటే రోజుకి కందిపప్పే కాదు. మనం ఏం చెప్తున్నాం? నేను నిన్ను దీవిస్తాను చెప్పేది అది ఎప్పుడు దీవిస్తాడు, ఎప్పుడు దీవించాడు కాదు అది. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఈరోజు ఒక ప్రొవిజన్ తెమ్మంటే ఇంకో రోజు ప్రొవిజన్. అంటే అర్థం ఏంటంటే నువ్వు పోతా ఉంటే, ఇప్పుడు హోలీ పోతా ఉంది, హోలీ బాగా చదువుతున్నావమ్మా, నీకు దేవుడు నేను దీవిస్తాడమ్మా, చాలా మంచి హోలీ అని. రెండో జనానికి వచ్చేది, ఏదో చేసిన పని జాగ్రత్త అంతా సెట్ చేస్తుంది. దేవుడు కూడా మన జీవితంలో మనం సెట్ చేస్తూ ఉంటాడు. మనం నడిచేటప్పుడు, మనం జీవించేటప్పుడు, బ్రతికేటప్పుడు నా బిడ్డ నిన్ను ఎత్తుకుంటే కింద కూడా పెడతాడు దేవుడు. మళ్ళా ఎత్తుకుంటాడు దేవుడు, నువ్వు బాగా మాటింటే. అంటే అర్థం ఏంటంటే రోజు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున నా ప్రియమైన బిడ్డ అంటాడు, ఇంకో రోజున ఎందుకురా బాధపడుతున్నావు అంటాడు, ఇంకో రోజున నేను చెప్పింది చేయరాని అంటాడు, ఇంకో రోజున నా మాట రానంటాడు, అసలు ఇంకో రోజున నేను చెప్పింది చేస్తున్నావని అంటాడు. ఈడే నా ప్రియమైన బిడ్డ అంటాడు ఇంకొక రోజున. ఇంకో రోజున ఈయన ఎందుకు కన్నానని అంటాడు ఇంకొక రోజున. ఇప్పుడు అర్థమవుతుంది మీకు వాగ్దానాల గురించి? వాగ్దానం గురించి అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాము అడక్కపోయినా దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు? నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరముగా ఉందువన్నాడు. ఎప్పుడు నెరవేరింది అబ్రహాం కాలంలో? రెండోది, అబ్రహాము నెరవేరేదాన్ని కూడా కొంచెం రాంగ్ స్టెప్ వేసాడా లేదా? అబ్రహాము వేసాడా? ఏడేశాడు? హాగర్ విషయంలో రాంగ్ స్టెప్ వేశాడు అబ్రహాం. రాంగ్ స్టెప్. ఏమని? నేను గొప్ప జనముగా చేస్తానంటే షారా చెప్పినట్టు ఈయన ఇంకా గొప్ప జనంగా అవుతానని హాగర్ను కూడా వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే గొప్ప జనంగా ఎప్పుడు మార్చబడ్డాడంటే
దేవుడు అబ్రాహాముకి వెండి బంగారాలు ఇచ్చాడు, కానీ గొప్ప జనంగా మార్చబడలేదు. నీకు డబ్బు రావచ్చు, నేను చెప్పాను, ఇంకా నీకు గొప్ప జనంగా మారకపోయినా, నీకు డబ్బున్నా డబ్బు లేకపోయినా నీవు ఆశీర్వాదముగా ఉండాలి. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నిన్ను చూస్తుంటే దేవుని చూసినట్టు ఉండాలి. నువ్వు మాట్లాడుతుంటే దేవుడి మాటలుగా ఉండాలి. అబ్రహాము దేవుడి మాట విలువైన మాట, విలువైన దేవుడైన ఆయన మాటతో ఒకటే విలువగా మాట్లాడతాడు. ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాడు దేవుడు, వ్యర్థంగా మాట్లాడ్డా ఆయన. మనమైతే ఉదయం నుంచి రాత్రి దాకా ఎన్ని మాటలు మాట్లాడతామో, మంచి మాట ఒక్కటి మాట 2 మాటలు మాట్లాడతాం మేము, ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటామో కదా. అబ్రహాము యొక్క పరిస్థితి, అబ్రహాము యొక్క జీవితం మనం బాగా ఆలోచన చేస్తే, ఆ వాగ్దానం నెరవేరాలి అబ్రహాముకి. అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పిలిచాడు. ఎవరు? దేవుడు అబ్రహాముని. అంటే 75 సంవత్సరాలు మీరు అనుకోవచ్చు, అబ్బా ముసలోడు కదా అనుకోవచ్చు. కాదు, 20 సంవత్సరాలకి ఎంత వయసు ఉంటుందో, మంచి యూత్ 20 సంవత్సరాలు. ఇప్పుడు హనోక్ అనుకో, వాడు నోవహ్ అనుకో, 20 సంవత్సరాలు ఎంత వయసు, అంత శక్తి ఉంటుంది అంట వాళ్ళకి, అంత శక్తి ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిస్తే 25 సంవత్సరాల పిల్లలు వాగ్దానం నెరవేరిందే? నెరవేరలే. తర్వాత కొడుకు పుట్టాడు ఇస్సాకు. ఎప్పుడు పుట్టాడు? అప్పుడు ఇస్సాకు, అబ్రహాము వయసు అంతా 100. 25 సంవత్సరాలు అప్పుడు కుమారుడు ఇస్సాకు పుడితే, ఆ ఇస్సాకు పెరిగి 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 పెద్ద అయితే 40 సంవత్సరాలకి పెళ్లి చేశాడు. అప్పుడు అబ్రహాము వయసు తెలుసా? 140 సంవత్సరాలు. 140 సంవత్సరాలు అబ్రహాము, 40 సంవత్సరాల ఇస్సాకు. శారమ్మ అప్పుడు చచ్చిపోయింది, 3 సంవత్సరాల పిల్లలు చచ్చిపోయింది శారమ్మ. ఇస్సాకు పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాలు ఇస్సాకు పిల్లలు లేరు. మళ్ళా ఇస్సాకు సంతానం కలిగిన తర్వాత అబ్రహాము చనిపోయాడు. సంతానం కలిగిన తర్వాత ఇస్సాకు చనిపోయాడు. యాకోబు జీవితంలో యాకోబు కూడా పెళ్లి చేసుకొని వాళ్ళ కోసం వీళ్ళ కోసం మిస్టిక్స్ వాళ్ళ కోసం 7 సంవత్సరాలు, వీళ్ళ కోసం 7 సంవత్సరాలు కొలువు చేసి, వాళ్ళ మా కోసం మళ్ళీ 6 సంవత్సరాలు కొలువు చేసి, 20 సంవత్సరాలు కొలువు చేసి యాకోబు 12 మంది కొడుకులు పుట్టారు. 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకులు పుట్టిన తరువాత యోసేపు అమ్మబడ్డాడు. యోసేపు వెళ్ళిపోయాడు. నెరవేర్ల వాగ్దానాలు ఇంకా. అంటే కారణం ఏంటంటే, వాగ్దానం మన పట్ల ఎందుకు నెరవేరదంటే, మనం చేసే మిస్టేక్స్ని బట్టి, పొరపాట్లను బట్టి నెరవేరదు. అని నెరవేరుతుంది. దేవుడికి మనిషికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, దేవుడు ఒక వాగ్దానం ఇస్తే దాన్ని వెనక్కి తీసుకోడు. నేను దీవిస్తాను అన్నాడు, వెనక్కి తీసుకోడు. ఆ దీవెన ఎప్పుడు వస్తాడో మనం ఎదురు చూస్తూ ఉండాలి. మనం ఎదురు చూస్తుంటే మనం దీవించబడతాం. మనిషికున్న లక్షణం ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక పెన్ ఇచ్చాడనుకో, పెన్ను ఇచ్చాడనుకో, నువ్వు తీసుకున్నావు, నీకు వాడికి కుదరదుగా పెన్ పెరుక్కుంటాడు వాడు. మనిషికి దేవునికి ఉన్నటువంటి తేడా. ఫ్రీగా నీకు ఏదో డబ్బులు ఇచ్చాడనుకో, మొన్న ఇచ్చాడు నాకు ఇచ్చా నాకు అంటాడు. కానీ దేవుడు అటు అనేవాడు కాదే. అబ్రహాము జీవితంలో ఇన్ని ఒడిదుడుకులు వస్తూ ఉన్నప్పటికీ కూడా మనం గొప్పోలం కాదమ్మో, అది కూడా చెప్తాం, మనం గొప్పోలం కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన పితల చరిత్ర గురించి ఎందుకు చెప్తున్నానంటే, వాగ్దానం మన పట్ల నెరవేరాలని అంటే మనం ఎట్లా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్తున్నా, పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నా. యోసేపు అమ్మబడిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళితే, అప్పుడు ఐగుప్తు దేశం నుంచి మళ్ళా ఆ కనాన్ దేశానికి ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయారు. అప్పుడు ఎంతమంది వెళ్ళారు తెలుసా? మీకు గుర్తుందా? కనాను దేశం నుంచి ఈజిప్టు దేశానికి యాకోబు సంతానం ఎంతమంది వెళ్ళారు? ఇంచుమించు 75 మంది, 74, 75 మంది వెళ్ళారు. అంటే యాకోబు బాయిలు
అంటే ఒక చచ్చిపోయారు అనుకో, ఇంచుమించు రాహేల్ కూడా చచ్చిపోయినప్పటికి. యాకోబు 12 మంది కొడుకులు, 12 మంది వాళ్ళ సంతానం, వాళ్ళ భార్యలు, అంటే యోసేపుతో కలిపి 75 మంది కనాను దేశం నుంచి ఈజిప్టు దేశానికి వెళ్ళారంటమ్మా. ఒకే ఫ్యామిలీలో 75 మంది. కారణం తెలుసా? గొప్ప జనముగా దీవించబడాలంటే నీ ఫ్యామిలీని చెప్పినవ్వాలి, నీ ఫ్యామిలీ చెప్పినవ్వాలి. నువ్వు గొప్ప జనంగా మారాలంటే యాకోబు ఫ్యామిలీని చెప్పినైపోయింది. 75 మంది కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు, మొత్తం 75 మంది కనాను దేశం నుంచి ఈజిప్టు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు ఏం చేయరు? విస్తరించబడ్డారు. ఫరో వాళ్ళని బాధ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించబడ్డారు. నువ్వు గొప్ప జనంగా మారాలన్నా, నువ్వు దీవెనకరంగా మార్చబడాలన్నా నాకు శ్రమలు తట్టి కుదరదు, బాధలు తట్టి కుదరదు. నువ్వు నలగాలి. వాడి ద్వారా, వీడి ద్వారా, కుటుంబంలో భార్య ద్వారా, భర్త ద్వారా నలుగుతుండాలి. నువ్వు నలుగుతా ఉంటావు. నువ్వు ఒక్కొక్కరు ఏ కారణం లేకపోయినా భార్య బాధ పెట్టడం భర్తని, ఏ కారణం లేకపోయినా భర్త భార్యను బాధ పెట్టడం. అరే మా నానమ్మ అని చెప్పి వాళ్ళకి జ్ఞానం లేకుండా పిల్లలు మాట్లాడకుండా పోవటం. కుటుంబంలో పరిస్థితులలోనే ఆలోచన చేయండి. ఇంత వయసు వచ్చినా కానీ, ఇంత వయసు వచ్చినా నీ కొడుకు, నీ కూతురు నీకు ఎత్తెదిగిపోయినా కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే టైం వచ్చినా కానీ ఇంకా తగాదాలే ఇంట్లో, ఇంకా తగాదాలే, ఇంకా సూటిపోటి మాటలే, ఇంకా అరుసుకోవటం. వీళ్ళు అరుసుకొని ఒకరి మీద ఒక చెరొక మంచం మీద కూర్చో ఉంటే కూతురు కొడుకు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళని ఏందిరా ఇల్లు అనుకుంటారు, జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే. ఏందిరా ఇల్లు, మా అమ్మ ఏంది ఇట్ట అరుస్తుంది, మా నాయన ఏంది ఇట్ట అరుస్తున్నారు, ఏంద్రా ఇల్లు ఏ విధంగా అరుచుకుంటుండారు, కరుచుకుంటున్నారు ఏంద్రా ఇల్లా. ఒకరి మంచం మీద ఒకరు మంచం ఒకరు కూర్చొని గమ్ముగా మొక్కలు మార్చుకొని ఉంటే ఎట్టుంటుందో అలాగే చూడండి. ఇంకానా తగాదాలు, తగాదాలు అయిపోయినాయి. అయిపోయిన రోజు టైం అయిపోయింది కన్నా. ఒక్కొక్క రోజు గడుస్తుందంటే నువ్వు మరణానికి దగ్గరతో నువ్వు మర్చిపోబాకు. ఒక్కొక్క రోజు దగ్గర అవుతుందంటే 25 26 వచ్చింది, 26 వచ్చి 11 రోజులు 12 రోజులు రాబోతుందంటే నీకు మరణం దగ్గరతో గుర్తుపెట్టుకో. ఇంకా తొగులేసుకుంటానే ఉంటావా, ఇంకా అరుస్తానే ఉంటావా, ఇంకా కరుస్తానే ఉంటావా నీ జీవితంలో? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి యాకోబు సంతానం కాడి నుంచి వాళ్ళు ఏం చేయరు? గొప్ప జనంగా మార్చబడ్డారు. ఆ వాగ్దానం అప్పుడు నెరవేరింది. నీ వాగ్దానం కూడా నెరవేరాలని అంటే నువ్వు దేవునికి ఎట్లుండాలి? నమ్మకంగా, యథార్థంగా నువ్వు జీవించాలి, యథార్థంగా జీవించాలి. దేవుడు చెప్పిన మాట ఏంటి? అబ్రహాము అడగకపోయినా, అబ్రహామా నువ్వు నా మాట విను, నా మాట విని నువ్వు నీ గొప్ప జనంగా చేస్తాను, నేను చూపించు దేశానికి రాని దేవుడే చెప్పాడు. ఈరోజు నువ్వు అడుగుతున్నావు, నువ్వేం అడుగుతావు చెప్పు? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అడుగుడి మీకు, వెదగుడి మీకు. ఏం అడుగుతావమ్మా? ఏం అడుగుతావు చెప్పు? ప్రార్థనకి మోకరిస్తావు, ఏం అడుగుతుంటావు? ప్రభువా అప్పులు ఉన్నాయి నాయన, అప్పులు ఎక్కువైపోయినాయి నాయన. ప్రభువా బాగలేదు నాయన. ప్రభువా ఇల్లు కట్టాలైనా, ప్రభువా అదేదో బండి కొనుక్కోవాలైనా, ఇంకేదో చేయాలైనా అంటే అడుగుతా ఉంటావు. కానీ అసలు ఏం అడగాలి దేవుణ్ణి? అడగమన్నాడు దేవుడు? అడగమన్నాడా లేదా చెప్పండి? అడగమన్నాడా? ఆయన ఏం చెప్పాడు? అబ్రహాము చెప్పకపోయినా ఈయన దేవుడు అబ్రహాముతో చెప్తే దేవుడు అడగమంటున్నాడు. ఇప్పుడు ఏం అడగమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి తట్టుడి, అడుగు ప్రతివానికి దయచేయబడు. మీలో తన కుమారు రొట్టెని అడిగితే రాత్రిచ్చునా, చేపను అడిగితే పావునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి నీరు ఎరిగి ఉండగా
మీ పరలోకపు తండ్రి మీకు నిశ్చయముగా. అంటే పరలోకపు తండ్రిని ఏం అడగాల? ఎంతసేపుటికి నాకు హారం కావాలా, నాకు కమ్మలు కావాలా, బ్యాసలు కావాలా, నాకు వడ్డానం కావాలా? మంచిదే, నేను అవన్నీ తప్పట్టంలే, అడుగు. నాకు నెక్లెస్ కావాలా, మంచి శారీ కావాలా, నాకు ఇంకా దగ్గర స్కూటీ కావాలా, అవి అడుగుతున్నావు. కానీ అసలు శ్రేష్టమైనది అడగటంలా నువ్వు. అంటే నువ్వేందంటే అసలు దేవుడే కోరుకోవటంలా నువ్వు. ఏం అడగమన్నాడు తెలుసా దేవుడా? చూడండి లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. లూకాసు వార్త 11. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినంత. చప్పలు కొట్టండి. అవి అడగాలమ్మా, అడగాల్సింది అదే. మనం ఏం అడగాలి అంటే దేవుడే కోరుకున్నావు అనుకో, ఆ దేవుడే నీలో ఉన్నాడు అనుకో, నీకు ఏది కావాలో ఆయనే ఇస్తాడు. అంతే. నువ్వు ఆయన్ని కోరుకున్నావు అనుకో, ఆయన నీ హృదయంలో ఉన్నాడు అనుకో, నీకు ఏది కావాలో ఆయనే ఇస్తాడు. నీకు కావాల్సింది అవి కాదు. నువ్వు ఎవరు కోరుకోవాలి? ముందు ముఖ్యమంత్రి వచ్చాడు అనుకో నీ ఇంట్లోకి, సీఎం వచ్చాడు. సీఎంని ఏమడుగుతావు? అయ్యా ప్లాట్ లేదు, తర్వాత పొలం లేదు, అవి అడుగుతావు. కానీ అవి ఇస్తాడేమో, కానీ అసలు నిత్యమైన స్వాస్థ్యమైన ఇస్తాడా? పరలోక రాజ్యం ఇస్తాడా? నిత్య జీవాన్ని ఇస్తాడా? మన యేసయ్య నిత్య జీవాన్ని ఇస్తాడు. నీకు కావాల్సిన కూడా ఇస్తాడు. ఆయన సమర్థుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఒక అధికారులు అడిగితే నువ్వు బతికేదానికి ఇస్తారు, కానీ నువ్వు జీవితాంతం ఎటర్నల్ లైఫ్, నువ్వు లైఫ్ లాంగ్ జీవించాలంటే ఆ పరలోక రాజ్యం ధనిత వాళ్ళు ఇవ్వలేరు. ఇక పరలోక రాజ్యాన్ని ఇచ్చేది దేవుడే. అందుకే దేవుడు చెప్పాడు తెలుసా, అడగమని చెప్పమని అడుగుతా ఉన్నాం. నాకు అది కావాలి వాళ్ళు అడుగుతున్నాం, మంచిదే. కానీ అడిగే ముందు అయ్యా నాకు ఏం కావాలి? నీ ఆత్మను కావాలయ్యా, పరిశుద్ధాత్మ కావాలి. అడుగు ప్రతివానికి ఇస్తానన్నావు కదయ్యా. నిజంగా నేను నిన్న చదువుతా ఉంటే వాక్యంలో చాలాసార్లు చదువుతున్నాను. నేను చాలాసార్లు బైబిల్ చదువుతుంటాం కదా, బైబిల్ చాలాసార్లు చదువుతూ ఉంటాం. ఆ బైబిల్ చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మని గురించి ఒక వాక్యం నాకు వచ్చేసింది. అది చూసాను నేను, నా మనస్సు అంతా దాని మీదకి వెళ్ళిపోయింది. అడుగు ప్రతివానికి నువ్వు ఆత్మనిస్తానన్నావు కదయ్యా, పరిశుద్ధాత్మ ఎవరికి వస్తుంది? ఎవరికి ఇస్తావు? అడుగు ప్రతివానికి ఆత్మనిస్తానన్నాడు. ఎవరు దాన్ని ఆత్మను పొందుకుంటారు అని అంటే చూడండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 32వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యాలు 5:32 చూడండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి ఏందంటమ్మా, నాకు నిజంగా ఆ వాక్యం మీదే నాకు దృష్టి ఎక్కడే పోలేకపోయాను నేను. అడుగు ప్రతివానికి ఆత్మనిస్తానని చెప్పేవయ్యా, నాకు ఆత్మని, నాకు పరిశుద్ధాత్మని అడుగుతున్నావు, నీ ఆత్మ కావాలని అడుగుతున్నావు, ఇంకా ఏదో కావాలని అడుగుతున్నావు, నువ్వు ఇస్తానని చెప్తున్నావు. ఎట్టుంటే ఇస్తావు? ఎవరికి ఇస్తావు? ఎవరికంట? విధేయులైన వారికి. ఒకరి అవిధేయతల్ని లోకానికి మరణం వస్తే, విధేయతల నిత్య జీవం వచ్చింది లోకానికి. విధేయులైన వారికి పరిశుద్ధాత్మ వస్తాడంటమ్మా. ఇప్పుడు అర్థమవుతుందా? అడగమని చెప్పి అడగటమే కాదు, నీలో విధేయత కానీ ఉంటే పరిశుద్ధాత్మ నీ దగ్గరకు వస్తాడు. అంతే. నువ్వు అడుగుతున్నావు ఏది? ఇప్పుడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు దేవుని? ఆయన ఇస్తాడని. అంతే కదా, అంతే కదా, అర్థం చేసుకోండి. ఆయన అడగమన్నాడు. ఆయన కానీ అడిగితే మనకు ఇస్తాడయ్యా, ఆత్మ కానీ లేదా అవసరాలు కానీ తీరుస్తాడయ్యా అని నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు అడుగుతున్నావు ఒకటి, దేవుడే చెప్పాడు ఇది కూడా, అడగమన్నాడు. అడిగిన తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన.
ఇంకో మాట ఏం చెప్పారు? లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వాక్యం చూడండి. లూకాసు వార్త 6:38. క్షమించుడి, బాగినండమ్మా, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. బా చాలు. ఇది చాలా మందికి అర్థం కావట్లేదమ్మా, చాలా మందికి అర్థం కావట్లేదు. ఎంతసేపటికి దేవుని దగ్గర తీసుకోవాలనే నీకు ఆశ ఉంది, కానీ మనకు కొంత ఇవ్వాలనేది ఎవరికి కూడా ఆశ లేదు. మనకు ధారాళంగా లభించాలంటే యేసు నిమిత్తుల ఒక పద్ధతి, ఇది ఒక మోడల్, ఒక పద్ధతి, ఒక పద్ధతిది. ఆ పద్ధతి ఏంటంటే, నువ్వు దీవెనకరంగా మార్చబడాలన్నా, నువ్వు అభివృద్ధి చెందాలన్నా, నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడాలన్నా దేవుడు చెప్పాడు ఇయ్యుడి అని అన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య చెప్పాడమ్మా. ముందేమన్నాడు ఆయన? అడుగుడి అని చెప్పినటువంటి దేవుడు మళ్ళీ ఏమన్నాడు ఇక్కడికి వచ్చి? ఇయ్యుడి. ఎందుకంటే నువ్వు దీవించబడాలంటే నువ్వు ఇస్తే నీకు ఇవ్వబడుతుంది. ఈ రోజున నీ కుటుంబంలో అవసరాలు వస్తే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? దేవుడు జ్ఞాపకం వస్తాడా? అది మళ్ళీ చెప్పాడు సారు, అది జ్ఞాపకం వచ్చేది. మనకు చెప్తే కుదరదు, అది నోటితో చెప్తే కుదరదు. ఎవరు జ్ఞాపకం వస్తారు? ఇంటి పక్క. ఇప్పుడు ఉదాహరణకి నాకు అప్పు అనుకో, గ్రేస్ మేరే 1000 రూపాయలు కావాలి, గ్రేస్ మేరే. అబ్బా సార్ లేదుగా సార్, ఊరిని అడిగితే కెతుర గడపోతా, కెతురా 1000 రూపాయలు లేదు సార్ నా కాడ. అబ్బా ప్రేమలత 1000 రూపాయలు కాదు, ప్రేమలత లేవు సార్ నా దగ్గర. ఎవరిని అడగాలి అంటే? ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు నువ్వు అంటే, ఇంత దరిద్రం ఎందుకు అనిపిస్తున్నావు అంటే నువ్వు ఇయటంలే. అది అర్థమవుతుందా మీకు? ఇయ్యుడి అన్నాడు, నువ్వు ఇయటంలే. నేను నిజంగా చెప్తున్నా, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, ఆయన పరిశుద్ధులు కట్టిన మందిరములో, ఆయన కట్టుకున్న మందిరములో నిలబడి చెప్తుండా, నేను నేర్చుకుంటున్నాను, నేను ఇస్తున్నా, దేవుడు నాకు ఇస్తున్నాడు. నేను అలవాటు చేసుకున్నా, ఇవన్నీ నేను అలవాటు చేసుకున్నా. మీకు చాలా మందికి తెలియదు, నేను అలవాటు చేసుకున్నా. ఎక్కువ ఇలాగపోవచ్చు, నేను ఏదో నాకు కలిగిన దాంట్లో నేను ఇస్తున్నా. ఈయుడి అని చెప్పినట్టు నా దేవుడు, ఓహో ఇస్తే నాకు ఇస్తాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు కానీ ఎవరికన్నా ఇస్తే, బాగా గుర్తుపెట్టుకో, ఎవరికన్నా ఇస్తే, ఇచ్చేస్తే నీకు ఒక ఫెయిత్, విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే నేను దేవుడికి ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు ఇస్తాడని, నేను దేవుడికి ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు ఇస్తాడని. అందుకని అక్కడ చదివిన వాక్యం ఏంటంటే చూడండి, అది మళ్ళీ చదవండి. క్షమించుడి, ఈయుడి మీకు ఇవ్వబడును, ఆనచి కుదిలించి దిగజారునట్లు. అంటే అర్థం ఏంటంటే, ఈయుడని చెప్పాడుగా దేవుడు. నువ్వు కానీ ఇస్తే, అంటే పక్కన వాళ్ళని సహాయం చేస్తే, ఇతరులకి సహాయం చేస్తే, దేవుడికి సహాయం చేస్తే, సేవకులు గుర్తిస్తే, దేవునికి ప్రజలు గుర్తిస్తే, నువ్వు కానీ నీకున్నటువంటి మన దాంట్లో నువ్వు దేవుడికి ఇస్తే, దేవుడికి ఇవ్వటం జరుగుతుంది. నువ్వు ఇలేదనుకో దరిద్రమే. ఇట్లా అలాగే తిరగాలి కన్నా. నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, వాడికి ఏడకి తిరిగి ఎట్టా బడ్జెట్ ఇట్లా వస్తూ కూడా పెట్టుకోవటం జరిగేది అయ్యే. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు అణిచి కుదిలించినట్టు అర్థం ఏంటంటే మంచి కొలత. అంటే నువ్వు కానీ దేవునికి కానీ ఇస్తే, రెండోది పక్కన వాళ్ళకి ఇతరులకు కానీ ఇస్తే నీకు ఎంత ఇస్తాడంటే మంచి కొలత. రెండోది గట్టిగా అదిమి. ఇప్పుడు ఎట్టుంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి నీ భర్తే పనికి వెళ్ళాడు అనుకో, క్యారేజ్ పంపించాలి. క్యారేజ్ పంపిస్తే ఏం చేస్తుంది తెలుసా? నీ భర్త మీద ఉన్న ప్రేమను బట్టి ఏం చేస్తావంటే, అన్నం పెట్టి దాన్ని ఏం చేస్తావు? అదవుతావు గట్టిగా, అదివి మళ్ళీ అన్నం పెడతావు, కూర పెడతావు. అంటే ప్రేమ అంటే అర్థం ఏంటంటే, నువ్వు కానీ దేవునికి ఒక 200 రూపాయలు, లేదా ఇతరులకి ఒక 100 రూపాయలు
పక్కన వాళ్ళకి ఇంకేదన్నా నన్ను షేర్ చేసుకుంటే దేవుడు కానీ ఇస్తే పక్కన వాళ్ళకి పేదలకు సహాయం చేస్తానంట. జరిగే విషయం ఏం తెలుసా? గట్టిగా అది మీ కుదిలించి పొర్లిపోయినంత కొలత మీ వాళ్ళు దేవుడు వేస్తాడంట. అంటే అంటే కొలత ఎక్కువగా వచ్చేస్తుందంట. 200 రూపాయలు వస్తే 2000 రూపాయలు నీ ఒళ్ళో పడుతుంది. ఆమేన్, ఆమేన్. నేను అనుభవిస్తున్నా, అన్నీ కూడా అనుభవిస్తున్నా. ప్రభువా, నేను నీకు ఇస్తున్నాను యేసయ్య, నేను నీకు ఇస్తున్నా, నాకు సహాయం చేయి ప్రభువా. ఇంకా అందరికి ఇవ్వాలయ్యా, సహాయం చేయి. మొదటి నుంచి ఈ ప్రాసెస్ ఉంది, మొదటి నుంచి ఉంది ఈ ప్రాసెస్, మొదటి నుంచి ఉంది మాకు. నేను నీకు ఇస్తున్నాను. అదిగా జీవితంలో అప్పు అడిగేది ఉండదు కదా, అప్పు అడిగేది ఉండదు కదా. నిండు కొలతతో మీ ఒడిలో వేస్తారంట. అంటే నువ్వు కానీ దేవుడు చెప్పింది ఈయుడి మీకు ఇవ్వబడనని చెప్పాడు, ఇవ్వండి మీకు ఇవ్వటం జరుగుతుందని చెప్పాడే. నువ్వు తీసుకోవటం అలవాటు పడ్డావు కానీ ఇచ్చేది అలవాటు పట్టంలా. నువ్వు ఇతరులకు ఇచ్చేది అలవాటు పట్టంలే, దేవునికి ఇచ్చేది అలవాటు పట్టంలే. నా కాడ ఏముంది సార్ అంటే ఉన్న దాంట్లోనే ఇవ్వాలి. అర్థమవుతుందా? ఉన్న దాంట్లోనే ఇవ్వాలి. సారేపతి విధవరాలు ఏం చేసింది? చిన్న అప్పంలోనే, చిన్న రొట్టెలోనే ఎవరికి ఇచ్చింది? ఏళ్ళకి ఇచ్చేసింది. కరువు తీరినంత వరకు, ఇప్పుడు నేను చెప్పాను కదా, నిండు కొలతతో అది మీ కుదిలించి సమృద్ధి అయినటువంటి ఆహారం దేవుడు ఆమె ఒడిలో పోసాడు. సారేపతి విధవరాలు ఒడిలో పోసాడు. దేవుని బిడ్డారా, దేవుడే చెప్పాడు ఏమని? అడుగుడేనని. మన దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈయుడి ఈయుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించండి అయ్యా, ఈ సత్యాన్ని గ్రహించండి. నీ పక్కన ఎవరన్నా ఉంటారే దరిద్రం అనిపిస్తే ఒక 100 రూపాయలకి ఇచ్చేసి ఆశించబాకే కానీ వదిలేసేదాన్ని. నీకు మనం 100 ఇచ్చుల్లా అది అని అనబాకు, ఇంకా వదిలేసేదాన్ని. 50 రూపాయలు 50 వదిలేసేదాని గురించి. నువ్వు ఇచ్చేది అలవాటు చేసుకో, నువ్వు ఇచ్చేది అలవాటు చేసుకో. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, నీ ఆహారము నేల మీద వేయము, అది చాలా దినాల తర్వాత నీకు కనబడతాది అని ఉంది. నీళ్లు పోయే వారికి చెప్పండి, నీళ్లు పోయబడను. అర్థమవుతుందా? సామెతల మాటలు ఇవన్నీ, సామెతలు ఈ మాటలు ఉన్నాయి. నువ్వు కానీ నీళ్లు పోస్తే నీకు నీళ్లు పోస్తారు. నువ్వు గ్లాసుతో పోస్తే దేవుడు పైపులతో కొడతాడు నీ మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైపులతో కొడతాడు దేవుడు నీ మీద నీళ్లు. ఒక ముసలాయన హోటల్ నడుపుకుంటున్నాడు. ఒక ముసలాయన హోటల్ నడుపుకుంటున్నాడంట. ఆ హోటల్ నడుపుకుంటున్న ముసలాయన, ఆ చిన్న హోటల్ రాత్రులో కొంచెం అన్నం మిగులుతుంది. ఆ అన్నం ఏం చేసేవాడంటే, తెల్లారి పేద బిడ్డలందరికీ అన్నం పెట్టేవాడంట. అన్నము కూర అంతా వేసి వాళ్ళకి అంత అన్నం పెట్టేవాడంట. పేద బిడ్డలకి అందరికీ అన్నం పెడితే వాళ్ళు తృప్తిగా తినేసి సంతోషం వెళ్ళిపోయేవాళ్ళంట. ఒక పిల్లాడు ఏం చేశాడంటే, ఒక పిల్లాడు తాత దగ్గరికి వచ్చి, తాత నాకు చాలా ఆకలి వస్తుంది తాత, అన్నం పెట్టు తాత అని అన్నం తిన్నాడు. తాత స్కూల్కి వెళ్ళాలంటే నాకు ఫీజుకి డబ్బులు కూడా లేవు తాత, చదువుకోలేకపోతున్నా తాత, నేను బాగా చదువుకోవాలి తాత అంటే, ఈ తాత ఆయనకున్నట్టు హోటల్ వచ్చిన డబ్బులతోనే కొంత ఆ బిడ్డకి ఇచ్చి చదివించాడంట. ఆ బిడ్డ ఎవరో తెలియదు, ఈ తాత ఎవరో కూడా తెలియదు. ఆ చదివిస్తే ఇక 20 సంవత్సరాలతో ఆ బిడ్డ కనపాళ్ళకి నిలిపాడు. బాగా చదువుకుని నిలిపాడు. ఈ తాత ముసలాడైపోయాడు. ముసలాడైపోయిన తర్వాత ఈ హోటల్ చిన్నగా రన్ అవుతూ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి, ఈ హోటల్ రోడ్డు పక్కన ఉంది కాబట్టి దీన్ని కొట్టేయాలని చెప్పి ఎంఆర్ఓ ఎండిఓ గారు మొత్తం వచ్చేసి ఆయనకి దాన్ని ఏమంటారు, నోటీసులు పంపించారు. ఆయనకి నోటీసులు పంపించారు. ఆ తాత నోటీసులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, అయ్యా దాన్ని కొట్టబాకే నా జీవనం పోతుంది. లేదు తాత, అది కుదరదు, అది ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి అది కొట్టేయాలా అని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. ఈ తాతకి ఏం అర్థం కాక
ఆలోచిస్తా ఏడుచుకుంటా ఉంటే ఎప్పుడు ఎంఆర్ఓ వచ్చాడు, కలెక్టర్ గారు కూడా వచ్చేసాడు. ఆడికి కలెక్టర్ వచ్చేసాడు. కలెక్టర్ రాగానే వచ్చి ఆ తాతని కౌగిలించుకున్నాడంట. కలెక్టర్ వచ్చి ఆ తాతని ఆమెను కౌగిలించుకున్నాడు. తాతని కలెక్టర్, అయ్యా ఎవరయ్యా నువ్వంటే, తాత నేను తాత, నాకు అన్నం పెట్టి నువ్వు ఫీజు కట్టేవి, నేను కలెక్టర్ని అయిపోయినా తాత, నేను కలెక్టర్ని అయిపోయినా, భయపడ బాగా తాత, నీ ఇల్లు ఆడికి పోదన్నాడంట. అందరు సభలు కొట్టండి. అర్థమవుతుందా? నీళ్లు పోసే వాళ్ళకి నీళ్లు పోయి పడతాయ్యా. దేవుడు చెప్పిన మాట, ఎవరో ప్రవక్తలు చెప్పిన మాటలు కాదు ఇవి. దేవుడు చెప్పాడు, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. మీరు ఇస్తే ఇతరుల మీద మీరు ఆధారపడరు. మీరు ఈరు కాబట్టి ఇతరుల మీద మీ జీవితం ఆధారమే. ఒక ముసలామి ఉండిందంట ఒక ప్రాంతంలో. ముసలామి, ఆ ముసలామి దగ్గరికి అందరూ వచ్చి మంచులు తాగేవాలంట, చల్లటి నీళ్ళు తాగేవాలంట. ముసలాం దగ్గర చల్లటి నీళ్ళు తాగేవాలంట. చల్లటి నీళ్ళు తాగుతుంటే ఒక చిన్న బిడ్డ వచ్చాడు ఆ దగ్గరికి. చిన్న బిడ్డ వచ్చి, అవ్వా నాకు మంచులు కావాలంటే, కుండలో మంచులు అయిపోయినాయంట. అయిపోతే అవ్వ ఏం చేసి తెలుసా, గ్లాస్ పాలు తెచ్చి ఇచ్చిందంట వాడికి. గ్లాస్ పాలు. ఆ గ్లాస్ పాలు తాగి అబ్బా తృప్తిగా పాలు తాగి వెళ్ళిపోయాడు అంటాడు. ఈ అవ్వ హ్యాపీగా తిరుగుతూ ఉంది, పని చేసుకుంటా ఉంది. విధవరాలు పని చేసుకుంటా ఉంది. తర్వాత ఒక రోజున ముసలాం అయిపోయింది. బాగా ముసలాం అయిపోతుంది. జబ్బు చేసింది. హాస్పిటల్కి పంపించేశారని తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్కి పంపిస్తే ఆపరేషన్కి డబ్బులు కావాలి. ఆపరేషన్ చేయడానికి ఎట్టో కాలు పట్టుకున్నారు వాళ్ళు. అయ్యా మీరు ఎట్టో పక్కన వాళ్ళు, మీరు ఆపరేషన్ చేయండి, మంచిదామి, మీరు ఆపరేషన్ చేయండి, ఎట్ట డబ్బులు సల్సేస్తామయ్యా అని చెప్పి అట్లా కాలు పట్టుకుని ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇక డబ్బులు కట్టాలి కదా, ఆ దగ్గర కాగితం పంపిస్తే ఆ కాగితం ఏమో రాసి ఉందంటే, ఒక్క గ్లాస్ పాలుతోటి నీ బిల్ అంతా కట్టేస్తానమ్మని రాశాడంట. ఆయన డాక్టర్ అంటే, ఒక గ్లాస్ పాలతోటి నీ బిల్లు మొత్తం కట్టేసాను, ఇట్లు డాక్టర్ అని రాశాడంట. ఆ డాక్టర్ వచ్చి ఆమెకి నమస్కారం చేశాడంట. అవ్వ నాకు అరుజు గ్లాస్ పాలు ఇచ్చావు, చూసావా, నువ్వు నిజంగా దేవుని బిడ్డలారా, నీ పక్కన వాళ్ళకి కానీ ఎవరికైనా నువ్వు సహాయం చేస్తే అది వ్యర్థంగా పోదు. వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటారు వాళ్ళు, అది వ్యర్థంగా పోదు. నువ్వు వాళ్ళకి సహాయం చేస్తే, ధారాళంగా చేస్తే, వాళ్ళు కొంచెం నువ్వు చేస్తే దేవుడికి ఎక్కువగా ఇస్తాడు దేవుడు. ఆయన దగ్గర ధన్యతలు ఉన్నాయి. పక్కన వాళ్ళ గురించి ఎదురు చూడబాకు. పక్కనోడు వాడికి ఏమయ్యా బ్రహ్మాండంగా ఉన్నాడా, 5 పైసలు కొట్టి అనబాకు. వాడికి ఏమో డబ్బులు బాగున్నాయా, మాకు 5 పైసలు వాడు అనబాకు. ఆ మాట అనబాకు. నువ్వు ఇతరులకి చేయి, నువ్వు ఇతరులకు సహాయం చేయి, నేర్చుకో. పక్కనోడి గురించి ఆశపడబాకు. ఎంతసేపటికి నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడకుండా పక్కనోడి మీద ఆధారపడి నేర్చుకోబాకు. నువ్వు పక్కనోడు తేవాలా, నేను తినాలా, వాడు నాకు ఇస్తాలా, వాడు నాకు ఇది ఇయ్యాలా, అది ఇయ్యాలా, నేను తినాలా అని అనుకోబాకు. నువ్వు కష్టపడు, పని చేయి. నీకున్న దాంట్లో చేతనైతే ఎంతెంతో మంది ఉన్నారు రోడ్డు పక్కన, వాళ్ళకి ఇయ్యి. నాకు ఒక వేదన, ఇప్పటికీ నాకు వేదనగా ఉంది. వేదన ఏంటంటే, మన ఇటీవల ఒక 4-5 రోజులు అవుతుంటుందేమో, అతను కనిపిస్తే బాగుండు అనుకుంటున్నాను నేను. ఒక ఆయన వచ్చాడు, అప్పుడే బాత్రూంలోకి వెళ్ళాను నేను. అయ్యా అన్నాడు. అయ్యా కొంచెం మళ్ళారా, నేను స్నానం చేస్తున్నాను. అటు తిరిగి మళ్ళా వచ్చాడు. అయ్యా నేను బాత్రూంలో ఉన్నానయ్యా. నేను అనుకున్నా పొరపాటున నేను, అయ్యా స్నానం చేసిన దాకా ఉండయ్యా వస్తానని చెప్పుంటే బాగుండేమో. నేను బాత్రూంలో ఉన్నానయ్యా, నువ్వు మళ్ళా రా అని చెప్పేలేకే మళ్ళీ వెళ్ళిపోయికి రాలైనా. నేను వచ్చి షర్ట్ లుంగి కట్టుకొని అదంతా తిరిగిన ఆయన ఉన్నాడేమో పాపం అని వెళ్ళిపోయాడు. ఇప్పటికీ నాకు వేదనగా ఉంది. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ మాధుర్యం, దాంట్లో టేస్ట్ నువ్వు తెలుసుకోవటం వల్ల, దాంట్లో టేస్ట్, ఇతరుల సహాయం చేసే టేస్ట్ తెలుసుకోవట్లే నువ్వు. ఏదో నీ చేతనైంది ఏదైనా సరే,
నువ్వు ఇతరులకి కానీ ఇతరులకి ఇస్తే నువ్వు ఇతరుల మీద ఆధారపడవు, నువ్వు దేవుని మీద ఆధారపడతావు. దేవుడే నీ నీ ఒడిలో నిండు కొలతతో కొలిసిపోస్తాడు. నువ్వు నేర్చుకోవాలి. దేవుడు అబ్రహాం అడగకపోయినా అబ్రహాంకి చెప్పిన గొప్ప జనంగా చేస్తానని. రెండోది దేవుడు చెప్పాడు అడగమన్నాడు. అసలు మామూలుగా ఏం అడగాలి? ఆయన పరిశుద్ధాత్మను అడగాలి. ఎవరికి ఇస్తారు? విధేయత కలిగిన పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఆ అడగమన్నా దేవుడు ఏం చెప్పాడు? మళ్ళీ ఈమని చెప్పాడు దేవుడు. ఎందుకు తెలుసా? నువ్వు దీవించబడాలంటే, అది నువ్వు దీవెనకరంగా మార్చబడాలంటే ఏం చేయాలి? నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. ఇచ్చే సమయం నువ్వు ఇవ్వటం కానీ దేవుని కానీ నేర్చుకుంటే దేవుని ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన ఇయ్యుడి అన్నాడు కదా, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ఇయ్యుడి. దేవునికి సమయం ఇవ్వాలి. మనమా ఈయుడు అన్నాడే, ఏని అన్నాడు? మనుషుల సహజీవుని ఈయుడు అన్నాడు. మళ్ళీ మనం ఏం దేవుడు చెప్తున్నాడు? సమయం దేవునికి ఈయుడి. అర్థమవుతుందా మీకు? వాక్యం చదివేదానికి సమయం ఇస్తున్నావా? ఏమ్మా, ప్రార్థన చేసేదానికి సమయం ఇస్తున్నావా? యాడుంటా సార్, ఈదలో కూర్చోవటము, మాట్లాడుకో, టైం అయిపోతుంది, ఇంకేం చేస్తావు అనుకుంటున్నావా? వాక్యం చదివేదానికి సమయం ఇస్తున్నావా? ప్రార్థన చేసేదానికి సమయం ఇస్తున్నావా? దేవుని స్తుతించేదానికి సమయం ఇస్తున్నావా? పరిచర్య చేసేందుకు ఒక సమయం పెట్టుకోవాలి మనం. ఆ సమయంలో నువ్వు పరిచర్య చేయాలి. ప్రతి దానికి సమయం ఉందంటమ్మా, పెద్దగా సమయం ఉంది. మందిరానికి వచ్చేదానికి సమయం ఉందా లేదా? ఉందా లేదమ్మా? ఉందా? ఏదా సమయం? ఆదివారం, శుక్రవారం సమయం ఉందా లేదా? ఆ సమయాన్ని పాటిస్తున్నావా? మరి వాగ్దానాలు తీసుకున్నావే, ఇవన్నీ పాటించకుండా వాగ్దానాలు నెరవేరాలంటే ఈయుడేనన్నాడే. అప్పుడు మీకు ఈ పడుతుంది అన్నాడే. సమయం కూడా దేవునికి ఇవ్వాలి. నువ్వు సమయం ఇచ్చేది నేర్చుకోవాలి. ఇచ్చేదే కాదు, దేవునికి సమయం ఇచ్చేది నేర్చుకోవాలి. ప్రతిదానికి సమయం ఉందంటమ్మా. చూడండి ప్రసంగి గ్రంథం, చూడండి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటాను. ప్రసంగి 3. పుట్టుటకు సమయం ఉంది, చచ్చుటకు సమయం ఉంది, నాటబట్టకు పెరికేసేదానికి సమయం ఉంది, పడగొట్టకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు. ఊరిని ఆడేస్తూ ఉంటా, ఊరిని నవ్వుతూ ఉంటాం ఒక్కొక్కరు. కానీ ఒకటే నవ్వే వాళ్ళకి, మరి ఒకటే నవ్వే వాళ్ళకి. నవ్వు కావాలంతే, ఒకటే నవ్వే. ఒక్కొక్కరు చూసి ఒకటే ఆడవటం. తిట్టేదానికి కూడా సమయం ఉంది. ఉదయం రాత్రి తిడతానే ఉంటారు వాళ్ళు మనుషులు. మరి తర్వాత కౌగిలించుటకు, మానుటకు, దాచుకుంటకు, పారవేయటకు, చింపుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, సమాధాన పట్టకు. ప్రతిదానికి సమయం ఉందమ్మా. మాట్లాడటకు ఊరికినే మాట్లాడుతూ ఉంటాం. యేసయ్య కూడా ఏదంటే అది మాట్లాడాడు. నువ్వు ఊరికినే మాట్లాడితే పవర్ పోతూ ఉంటుంది, నీలోంచి పవర్ పోతూ ఉంటుంది. నీ మాట విలువైన మాటగా ఉండాలి. నీ మాట విలువైన మాటగా పనిచేయాలి. ప్రతి దానికి సమయం ఉందయ్యా. కానీ మందిరానికి మాత్రం, మందిర కార్యక్రమాలకి సమయం లేదు. ప్రార్థన చేసే సమయం లేదు. వాక్యం చదివే సమయం లేదు. ఆరాధన చేసే సమయం లేదు. అన్నిటి సమయం ఉంది. తినేదానికి, నాటుటకు, నవ్వుటకు, ఏడ్చుటకు, కౌగులించుటకు, పారవేయటకు, రాళ్ళు కుప్పగా పోయేటకు, అన్నిటికి సమయం ఉందంట.
కానీ దేవునికి మాత్రం సమయం అనేది, సమయం ఇవ్వండి. సమయంగా నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. అనుకూల సమయం ముందు నేను మొర ఆలకించేతిని, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటాను అన్నాడు దేవుడు యెషయా గ్రంథంలో. కనుక ప్రతి దానికి సమయం ఉంది. ఉందా లేదా? ఉందా? ఉంది. ప్రతి సమయం ఉంది. ఆ సమయాన్ని దొంగిలిస్తున్నావు నువ్వు. దేవుడి సమయం దొంగిలిస్తున్నావు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.